నమస్తే అండి. ఈరోజు మనం పూల్ మకానా మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ముందు నేను కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కింది. ముందు జీడిపప్పు వేయించుకుందామండి. జీడిపప్పు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి. చూడండి, జీడిపప్పు వేగిపోయాయండి. తీసేసుకుందాం. మనం కొద్దిగా ఎర్రగానే వేపుకుంటేనే టేస్ట్ ఉంటాయండి జీడిపప్పు. జీడిపప్పు తీసేసుకున్నాం కదండి. కొద్దిగా నూనె ఉంచుకొని పూల్ మక్కన కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకుందామండి. గ్రాములు తక్కువ అండి. కొద్దిగా పూల్ మక్కన సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. కలుపుకుంటాను ఇలాగా బాగా వేగితే. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. గ్రేవీ ఎక్కువ, పూల్ మక్కన తక్కువ కావాలంటే ఎక్కువ గ్రేవీ లాగా అన్నీ వేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు. అదే పూల్ మక్కన ఎక్కువ, గ్రేవీ తక్కువ కావాలంటే కొద్దిగా పూల్ మక్కన ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు మక్కన. చూడండి, ఇలా రంగు మారే వరకు వేసుకోవాలండి. అవి మనం ఇలాగ చితికితే చితికిపోవాలండి. చాలా వేడిగా ఉన్నాయి. చాలా వేడిగా ఉన్నాయండి. గుల్లగా వచ్చేస్తాయండి మనకు తెలిసింది. ఇలాగే చూడండి, ఇందాక మనం వేసాము తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా రంగు మారి అయి చూడండి. ఇలా రంగు మారే వరకు మనం వేసుకోవాలి. తీసేసుకుందామండి ప్లేట్లోకి. చూడండి, నూనె వేసుకున్నానండి. ఈ నూనెలోకి మన గ్రేవీ కావాలి కదండి. 4 ఉల్లిపాయలు అండి, ఒక 6 టమాటాలు మిక్సీ వేసుకొని ఉంచుకున్నానండి. పేస్ట్ కింద వేసుకుందాం. చూడండి, బాగా కలిపేసుకుందాం నూనెలోకి. ఇదంతా బాగా ఉడకాలండి నూనెలో. ఇందులోకి పసుపు అండి, రుచికి తగినంత ఉప్పు అండి. చూసుకొని వేసుకుందామండి. బాగా కలిపేసుకుందామండి. కలుపుకొని ఇది ఉడకనిద్దామండి బాగా నూనెలో. చూడండి, కొద్దిగా నూనెలో ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి మసాలా వేసుకుందామండి. నేను ఇందులో అన్నీ వేసేస్తానండి. విడిగా మనం పట్ట, లవంగా ఏమి వేసుకోవాల్సిన లేదు. బిర్యానీ ఆకు ఇవన్నీ చూడండి, చెంచాన్నర వేసానండి నేను మసాలా. బాగా నూనె వచ్చే వరకు వండుకోవాలండి. ఇది తేలే వరకు నూనె బాగాని. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందామండి. ఇది వేసుకునే వాళ్ళు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుంటారండి. నేనైతే అలాగేను మసాలా నేను అన్నీ వేసేసుకుంటాను కాబట్టి అదే మసాలా వేస్తానండి నేను. ఇందులో కన్నా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా. ఇదిగా బాగా దగ్గర గంట ఉడకనిద్దామండి నూనె తేలే వరకు. చూడండి, ఎగ్గిపోయింది చూడండి. నూనె సపరేట్ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. 4 అండి పచ్చిమిరపకాయలు. ఇందులో రుచికి తగినంత కారం వేసుకుందామండి. కారం కూడా మీ ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే 2 స్పూన్లు వేసానండి కారం. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి ఎక్కువ, దాని గురించి కొద్దిగా కారం తక్కువ వేసుకున్నానండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఎగనిద్దామండి కారం. కారం వేగిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఇందులో మనం వేసుకున్నాం కదండి. చూడండి,
ఇలాగ ఉండాలండి, ఇలాగ వేగాలి. ఇంకా ఇలాగ అవుతుంది. దగ్గరలాగా ఉంటే బాగుంటాయండి. ఇందులో వేసుకొని ఇది నూనెలో ఉడకనిద్దామంటే లైట్ కానీ కలుపుకొని ఇందులోనే జీడిపప్పు కూడా వేసేసుకుందామండి. ఒక్క నిమిషం అండి అలా కలుపుకొని చూడండి. కనెక్ట్ అయిపోయింది కదండి. నీళ్ళలో మనం తగినన్ని నీళ్ళు వేసుకుందాం. చూడండి, ఒక గ్లాస్ వేసుకున్నాం కదండి, ఇంకో 3/4 గ్లాస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలి కదండి. కొద్దిగా గ్రేవీ ఉంటేనే మనం కలుపుకుంటానే అది ఉంటుందండి. దాని గురించి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు చూసుకొని మూత పెట్టి వండుకుందామండి. చూడండి, పూల్ మకానా మసాలా గ్రేవీ కర్రీ దగ్గర పడిపోయింది. ఇలా నూనె తేలే వరకు వండుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్గా. స్టవ్ కట్టేసుకుందామండి. ఈ మఖానా కర్రీ ఎందులోకైనా బాగుంటుందండి. పులకాకి, చపాతీకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.